బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ బీజేపీ నాయకులపై ఢిల్లీ పెద్దలైతే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అధిష్టానం తెలంగాణ నాయకుల పనితీరుపై అసంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏం చేస్తున్నారు వీరు అనే దాని మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఎవరెవరు నాయకులు ఎవరెవరితో టచ్లో ఉన్నారు అనే అంశం మీద కూడా మోదీ షా అయితే ఎంక్వైరీ చేస్తున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్తో కొంతమంది కుమ్మక్కయ్యారు అనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది. నిఘా నేత్రంతో వారందరి మీద కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే తెలంగాణ బీజేపీపై ఢిల్లీ నజర్ ఉంది. ఇక మూడో నేత్రంతో గమనిస్తున్నారు. షా, నడ్డా, రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఎవరెవరు ఉన్నారు అని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై ప్రత్యేక నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై మెతక వైఖరి ప్రదర్శిస్తున్న తెలంగాణ బీజేపీపై ఏం చేస్తున్నారు అనే ఆలోచనలో ఉన్నారట పెద్దలు. ఇక కాంగ్రెస్ పార్టీతో కలిసి జల్సా చేస్తున్నారు బీజేపీ నాయకులు అంటూ కూడా వారు ఆలోచనలో ఉన్నారట. ఇక అటువంటి వారి మీద ప్రత్యేకంగా ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆర్థిక లబ్ధి కోసం అధికార పార్టీకి పరోక్ష మద్దతు ఇస్తున్న నేతలు ఎవరు అనేది కూడా వారు గుర్తిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలోని కాంగ్రెస్ ఏజెంట్లను ఏరి పారేసే పనిలో నిమగ్నమయ్యారు మోదీ, షా. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు జరుగుతున్నా కూడా వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారట. కొంతమంది నాయకులు బీజేపీలో చేరాలి అని చాలా ఆసక్తిగా ఉన్నా కొంతమంది అయితే వారిని ఆపాలి అనే ప్రయత్నం చేస్తున్నారట. సో అటువంటి వారు ఎవరు అనే దానిలో కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక వారిని కూడా పంపించేయాలి అనే ఆలోచనలో షా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలకు లంచ్ మీట్లో మోదీ క్లాస్ పీకారు. కాంగ్రెస్ పై ఫైర్ బ్రాండ్గా పాలిటిక్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారినే ప్రోత్సహించాలి అంటూ కూడా ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం పైన కానీ, ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలపైన కానీ బీజేపీ ఖండించలేదు. ఇదివరకు చూసుకుంటే బండి సంజయ్ మాత్రమే తెలంగాణలో పోరాటం చేసేవారు కేసీఆర్ మీద. ఇక ఆ తర్వాత ఆయన మంత్రివర్గంలోకి వెళ్ళిపోయిన తర్వాత కేంద్ర మంత్రిగా, సహాయక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణకు సంబంధించిన బాధ్యతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకున్నారు. సో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మాత్రం ఎటువంటి నాయకులు ఎటువంటి ఫోకస్ చేయట్లేదు. మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అంతగా వీళ్ళు అయితే సాధించలేకపోయారు ఫలితాలు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆశించిన మేరైతే ఫలితాలు రాలేదు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు, ఎందుకు నిలదీయడం లేదు అనే ధోరణిలో అయితే బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అటువంటి వారిని ఏరి పారేయాలి అనుకుంటూ కూడా వారు ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఎవరైతే నిలదీస్తారో, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారో, పాలనా వైఫల్యాలు ఎవరి దగ్గర ఉన్నాయో వారందరినీ కూడా ఏ గొంతైతే ప్రశ్నిస్తుందో అటువంటి వారికి చేయూతనిచ్చే అవకాశం ఉన్నట్లుగా, అటువంటి వారిని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంలో మోదీ, షా ఉన్నట్టుగా తెలుస్తోంది.